అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు. ఎలా తోడుగా ఉండే దేవుడు అండి? మేలు కలగజేసే దేవుడు అండి. వాస్తవంగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని, దేవుని యొక్క కృపచేత నింపబడాలని, దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు. అయితే దేవుని యొక్క కృప నీ మీదకి రావాలన్నా, నువ్వు చేసే ప్రతి పని దీవెనకరంగా మార్చబడాలన్నా, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు తోడుగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, ఆయన కృపను మనం ఆశ్రయించి ఆయన నామమున మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడండి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. మరి దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోగలుగుతున్నామా? దేవుడు మేలు చేసే దేవుడే. మన దేవుడు శపించే దేవుడు కాదు. మన దేవుడు వాస్తవంగా చెప్పాలంటే మన మీద ఏదో ఒక భయంకరమైన పరిస్థితిని కానీ, ఒక వ్యాధిని కానీ, ఒక బలహీనతను పెట్టే దేవుడు కాదండి. ఆయన నీ జీవితంలో మేలు చేయాలంటే ఆయన హస్తము నీకు తోడుగా ఉండాలి. ఆయన హస్తము నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ప్రార్థించాలి, నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. అలా నీ జీవితం ఉన్నప్పుడు దేవుని హస్తం తోడుగా ఉంటుంది. కావున దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోండి, ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుంది. అలాంటి కృపను దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్.